బలులు పాల్పొందుదాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం అందరం చూస్తూ. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలి. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టెను తిని పాత్రలోని త్రాగవలనని ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధి కలుగుటకు తిని త్రాగుతున్నాడు. చాలు. ఇక్కడ మనము పరీక్షించుకోవాలి. మరి అపొస్తలుడైన పౌలు మనలను పరీక్షించుకోమని మనకు యొక్క మరి పత్రికను రాసినట్టు మనము చూస్తున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:28లో మరి తను ఏమంటున్నాడంటే, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. అంటే నేడు మనము పరీక్షించుకునే సమయం. ప్రతి ఆదివారము మరి యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రిని ఆరాధిస్తూ మరి స్తుతులు చెల్లిస్తూ అలాగే మనం కూడా పరీక్షించుకొని మరి యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఇచ్చిన ఆ యొక్క తన శరీరానికి గుర్తుగా ఇచ్చిన ఆ రొట్టెలు పాలు పొందుటకు, తన పరిశుద్ధమైన రక్తానికి గుర్తుగా ఇచ్చిన ద్రాక్షరసములో పాలు పొందుటకు మరి యేసుక్రీస్తు ప్రభు అపొస్తలుడైన పౌలు గారికి చెప్పిన విధముగా అపొస్తలుడైన పౌలు నేడు మన సంఘాలకు కూడా తెలియజేస్తున్నాడు. కాబట్టి దాన్ని మనము నేడు అనుసరించి పాటిస్తున్నాము. కాబట్టి మనము నీతిగా జీవించాలి, మనము పరిశుద్ధంగా జీవించాలి. ఇవన్నీ మనలో ఉన్నప్పుడే మరి ఆ రొట్టెలో పాలు పొందాలి, ఆ ద్రాక్షరసములు కూడా పాలు పొందాలి. పోయిన వారం మనము ప్రేమ స్వరూపి అయిన యేసుక్రీస్తు ప్రభును ప్రేమ స్వరూపి, ప్రేమగల దేవుడు అని మనం చూసుకున్నాం. నేటి యొక్క వాక్య భాగము ఆయన మరి సత్యవంతుడు, నీతిపరుడైన దేవుడిగా మనము చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్టయితే మరి కీర్తన గ్రంథము 45వ అధ్యాయము మొదట చదువుకొని మరి కొన్ని మాటలు సాధించుకుందాము. కీర్తనలు 45 మొదటి నుండి 3 వచనాలు. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది, నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను, నా నాలుక త్వరగా వ్రాయమని కలవచున్నది. 2 నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది, కావున దేవుడు నిన్ను నిత్యము ఆశీర్వదించును. 3 శూరుడా ఈ కత్తి మొలన కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొను. 4వ వచనం కూడా సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనం ఎక్కి బయలుదేరు. చాలు. దేవుడి యొక్క వాక్యమును మా మధ్యలో దీవించునుగాక. ఇక్కడ సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు యేసుక్రీస్తు ప్రభు గత 2000 సంవత్సరాలకు పూర్వము ఈ లోకానికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు మరి పోయిన వారంలో మనం చూసుకున్నట్టయితే ప్రేమ స్వరూపిగా మనము చూసుకున్నాము. ఈ వారములో మనము సత్య స్వరూపుడు, సత్యమును స్థాపించేవాడు, సత్యానికి ఆయనే సృష్టికర్త. అంటే నీతి లేని ప్రజలను
నీతిమంతులుగా తీర్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన మానవ కోటి పాపముల కొరకు, మన పాపముల కొరకు తను ఈ లోకంలో మరి కల్వరి శిలువలో బలిగా అర్పించబడి మరి ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తము కల్వరి శిలువలో కార్చి ప్రజలందరి పాపముల కొరకై దేవుని గొర్రెపిల్లగా మరి ఆయన బలిగా అర్పించబడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే మరణించడమే కాకుండా ఆయన మరణించి మరి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి 40 దినములు ప్రజలందరికీ కూడా కనబడి ఆయన ప్రజలతో కలిసి పరలోక విషయాలన్నీ కూడా మరి చెప్పినట్టుగా మనము చూస్తున్నాం. అలాగే మనము నీతిని అనుసరించి మరి తేజోమయుడైన యేసుక్రీస్తు ప్రభు మరి యొక్క నీతి సూర్యుడుగా మనము మరి నేడు చూస్తున్నాం. నీతి సూర్యుడు, తేజోమయుడు, పరిశుద్ధుడు, పరమ తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు గురించి మనము చూసుకుందాం. అలాగే రోమీలకు రాసిన పత్రిక 14:17 వచనం చూసినట్టయితే, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనము, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయునందలి ఆనందము కలిగి ఉన్నది. అయితే దేవుని యొక్క రాజ్యము భోజనము కాదు. మనము ఈనాడు మరి యేసుక్రీస్తు ప్రభువును తన యొక్క శరీరాన్ని మనకు మరి రొట్టెగా ఇచ్చి శరీరానికి తినటానికి ఇచ్చిండే. కానీ ఇక్కడ ఏమంటాడంటే దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందము కలిగి ఉన్నది. ఈ ఆనందంలో మనం కలిగి ఉండాలంటే నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభును మనం పొంది ఉండాలి. ఆరాధన వాక్యంలో మనం చూసినట్టు మనము ఆ నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభులో మనం జీవించి ఉండాలి. తన రాజ్యంలో మనం ఉండాలి. తన యొక్క పేరు పెట్టి పిలిచిన మనలను పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, మరి క్రైస్తవులుగా ఈ లోకంలో పిలువబడుతున్న మనమందరము కూడా దేవుని బిడ్డలుగా ఉంటున్నాము. కాబట్టి మనము ఎలా ఉండాలి? నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందం కలిగి ఉండాలి. ఈ ఆనందం లేకపోయినా, ఈ నీతి పరిశుద్ధత లేకపోయినా, మనకు సమాధానం లేకపోయినా దేవుని సన్నిధిలో మనము ఉండలేము. ఆ ఆత్మీయ పరలోక రాజ్యంలో మనము చేరలేము. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చూసినట్టయితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చూసినట్టయితే, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఇంకా రెండోది, మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనం గలవారైనను పురుష సమూహులైనను దొంగలనైనను లోబులనైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొను వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. కాబట్టి మనం ఇవన్నీ కూడా విసర్జించి ప్రభులో మనము నేడు ఎలాగున్నాము? మరి దేవుని యొక్క నీతిలో మనం జీవిస్తున్నాము. ఆ అన్యాయస్తులు అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మనందరికీ తెలుసు. పరిశుద్ధ గ్రంథం ద్వారా యేసుక్రీస్తు ప్రభు తెలియజేసిన విధముగా మరి మనమందరం కూడా ఇవన్నీ తెలుసుకొని మరి మార్పు చెంది క్రీస్తులో మార్చబడి మనము జీవిస్తున్నాము. అలాగే రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, మరి రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం చూసినట్టయితే, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసమును ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. ఈ సమస్త ఆనందము, సమాధానము మన హృదయాలు నింపి దేవుడు మనలను నడిపిస్తున్నాడు. మరి ఇవన్నీ
మనం గమనించి క్రీస్తులో తన పేరు పెట్టి పిలువబడుతున్న మనము మరి క్రీస్తుకు తగినట్టుగా ఉన్నవారమైతేనే మాత్రమే ఇవన్నీ మనము పొందగలుగుతాం. అలాగే 2వ దినవృత్తాంతములు 16:9, 2వ దినవృత్తాంతములు 16:9 తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుతున్నది. అయితే దేవుడు మనల్ని చూస్తలేడని మనం ఇష్టమైనట్టు జీవిస్తే కుదరదని తెలియజేస్తున్నారు. ప్రియ సంగమా, విశ్వాసులారా, క్రైస్తవులారా, క్రీస్తు ప్రభు పేరు పెట్టుకొని లోకంలో నివసిస్తున్న మరి అనేక ప్రజలు మరి దేవుణ్ణి ఎరగక దేవుడు మనల్ని చూస్తలేడని ఎలాగైతే అనుకొని మరి పాపానికి గురి అయ్యి మరి ప్రపంచంలో సంభవిస్తున్న కరోనా వైరస్కు గురయ్యి ప్రపంచంలోని ప్రజలందరూ కూడా ఎంతగానో మరణానికి గురైపోతున్నారు. లక్షలాది ప్రజలు మరి ఎంతగానో బాధల్లో ఇరుక్కొని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అయితే దేవుడైతే మరి తన కనుదృష్టి లోకమందంతటా కూడా సంచారం చేస్తున్నది. మనందరిని కూడా దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మనపై తన ప్రేమ నుంచి మరి నీతిలో ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు నీతికి సమాధానకర్త అయిన యేసుక్రీస్తు ప్రభులో మనము ఉన్నాం కాబట్టి నేడు మనము తన యొక్క దేవుని యొక్క వాక్యము మరి ఇక్కడ ధ్యానించుకోవటానికి సమయం దేవుడు మనకు అనుగ్రహించిండు. అలాగే యోబు సంగతి చూస్తాం. యోబు కూడా అనేక కష్టాలు నష్టాలు ఓర్చి యోబు 1:1 ఆయనను దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా ఆ ఏర్పాటులో మరి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఆయన పేరు కూడా రాసినట్టుగా మనము చూస్తున్నాం. మొదటి అధ్యాయం 1వ వచనం. యూజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. కాబట్టి మరి దేవుడు ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువు మన గురించి కూడా సాక్ష్యం చెప్పేలాగా ఉండాలంటే మనం ఇవన్నీ కూడా వదిలిపెట్టి ఉండాలి. మరి యోబులాగా మన జీవితం ఉండాలి. యోబు లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని యొక్క పరీక్షకు మరి నీకి ఆయన మరి యొక్క పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా దేవుడు చెప్పినట్టుగా మనము చూస్తున్నాం. అలాగే కీర్తన మరి మనం ఇలాగ ఉండాలంటే యోబులాగా మనం ఉండాలంటే ఎలాగ ఉండాలి? కీర్తన 1వ అధ్యాయము 1-3 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించు వాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఎవరు నాటబడినది వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతా కూడా సఫలమగును. ఇలాగా మనం ఉన్నట్టయితే లోకంలో మనం ఉన్నాం. లోకంలో మనము ఒక చెట్టు చూస్తాం. అరిటాకు ఎలాగుంటుంది? మరి ఎంత బురదలో పడేసినా అరిటాకుకు ఆ బురద అంటదు, ఆ నీరు కూడా అంటదు. అలాగా మనం ఉండాలి. లోకంలో అన్నీ ఉన్నాయి. ఆ లోకానికి వేరై యేసుక్రీస్తు ప్రభులో మనం ఉన్నట్టయితేనే మరి యొక్క యోబులాగా మనలను పిలవగలుగుతాడు. నీతిమంతుడైన యోబును చూసినావా అని మరి సాతానుతో మరి మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాం. అలాగే ఇంకొక వచనం చూసుకుందాం. సామెతలు 4:18 పట్టపగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లవలెను. మన యొక్క మార్గం అంతా కూడా తేజరిల్లాలి. తేజమయుడైన యేసుక్రీస్తు ప్రభు మరి నీతిమంతుడైన మరి ప్రభు మరి యొక్క మార్గంలో మనం ఉన్నట్టయితే మనం ఉండాలంటే మనం అంతకంతకు మన మార్గములన్నీ కూడా తేజరిల్లులాగా ఉండాలని కోరుతున్నాడు. అలాగే సామెతలు 12:28 వచనం చూసినట్టయితే సామెతలు 12:28
నీతి మార్గం నందు జీవం కలదు. జీవం గలదు, దాని త్రోవలో దాని త్రోవలో మరణమే లేదు. అయితే నేటి ప్రపంచంలో నేటి యొక్క జరుగుతున్న కరోనా వైరస్ ప్రజలందరినీ కూడా మరి కులము లేదు, మతము లేదు, మరి ధనవంతుడు లేడు, బీదవాడు లేడు, ఎవ్వరు లేరు. మరి అంత పెద్ద ధనిక దేశమైన అమెరికాను కూడా ఎంతగానో మరి కృంగదీసింది. లక్షలాది మంది ప్రజలు కూడా మరి ప్రాణాలు పోగొట్టుకొని మరి యొక్క కరోనా వైరస్కు గురై మరి అనేక కుటుంబాలు చెల్లాచెదురైపోయినాయి. దేశం కూడా ఎంతగానో ఆర్థికంగా దిగజారిపోయే పరిస్థితికి వచ్చింది. క్రైస్తవ దేశాలలో కూడా అనేక ప్రజలు మరి దేవుణ్ణి ఎరగక దేవుణ్ణి మర్చిపోయి ఉన్న ప్రజలందరినీ కూడా దేవుడు యొక్క వైరస్ను తీసుకొచ్చి ప్రజలకు బుద్ధి కలుగులాగిన మరి అనేకులను మరి నరకానికి పంపించే రీతిగా మనము చూస్తున్నాం. కాబట్టి మనము ఎలాగుండాలంటే నీతి మార్గంలో దినదినము వర్ధిల్లుచు మరి దినదినము తేజరిల్లు వారిగా మనం ఉండాలి. అలాగే యోహాను రాసిన పత్రిక 15:11లో యోహాను రాసిన యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనం, మీ అందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు మనకి ఇవన్నీ కూడా తెలియజేస్తుండు. అంటే ఈ సంగతులన్నీ మీరు మీ యందు నా సంతోషము ఉండవలననియు. యేసుక్రీస్తు ప్రభు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున మరి కూర్చుండి ఆయన యొక్క పరిశుద్ధాత్మను ఈ లోకములో మన మధ్యలో ఉంచి మన ప్రతి మాటను ప్రతి అడుగును మనను పరిశీలిస్తూ తన కనుదృష్టి లోకమంతా కూడా సంచారం చేస్తూ మనలను నడిపిస్తున్నది. కాబట్టి తన యొక్క సంతోషము మనలో ఉంచి మనలను పరిపూర్ణంగా నడిపించేవాడిగా మరి యేసుక్రీస్తు ప్రభు మరి మనకు తెలియజేస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. అలాగే మరి 14వ వచనం, అదే అధ్యాయము 14వ వచనం చదివినట్టయితే, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. లేకపోతే ఎలాగుంటారు? దాసుడు. మరి లోకంలో మరి లోకానికి దాసులైన వారు మరి మరణించి నరకానికి పోతారు. కాబట్టి మనము దేవునికి స్నేహితులుగా ఉండాలంటే ఏం చేయాలి? నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. యేసుక్రీస్తు ప్రభుకే స్నేహితులంటే అది ఎంత గొప్ప కార్యము. ఈ లోకంలో ఉన్నతమైన పదవిలో ఉన్నవాడు నా స్నేహితుడని ఒక పల్లెటూరులో ఒక వ్యక్తిని పిలిచి ఇతడు నా స్నేహితుడని పిలిస్తే ఆ ఊరంతా ఎంతగానో సంతోషిస్తుంది. అయితే సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు భూమిని, ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రాలను, మానవ కోటిని, భూమిపై ఫలములిచ్చే ప్రతి చెట్టును పుట్టించిన ఆ మహాగణుడైన తేజోమయుడైన యేసుక్రీస్తు ప్రభు మనలను స్నేహితులుగా చేసుకున్నాడంటే ఇది చాలా గొప్ప కార్యం కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమును మన కొరకై ప్రతి పాపమును విమోచించి మనల్ని పరిశుద్ధులు చేసి నీతిమంతులుగా చేసుడే కాకుండా తన స్నేహితులకు కూడా చేసుకున్నట్టుగా మనము చూస్తున్నాం. 1 పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చూసినట్టయితే, మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసి ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత పొందితిమి. అయితే మనలను యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్న మాట ఏంటంటే, జీవించినట్లు నీతి విషయములో జీవించినట్లు క్రీస్తు శిలువపై మరణించి మనలను నీతిమంతులుగా చేసిండు. ఆయన యొక్క బలి అర్పణ కాకపోతే మనకు నేడు నీతి అనేది ఉండకపోయేది. నీతి లేకపోతే ఏంటిది? పాపులం, అనీతిమంతులం.
ఈ అనీతిమంతులను నీతిమంతులుగా మార్చడానికి మరి పరలోకం నుండి దిగి వచ్చిన ఆ యేసుక్రీస్తు ప్రభు, కరుణామయుడన్న యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువలో, కలువరి శిలువలో మరి తన రక్తం కార్చి బలిగా అర్పించబడి మన యొక్క పాపములన్నీ కూడా తీసివేసి మనలను పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, తన స్నేహితులుగా, తన కుమార్తెలుగా చేసినట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క వాక్యము మన మధ్యలో మరి మన హృదయాలలో మరి ఉండులాగున దేవుణ్ణి మరి ప్రార్థించుకుందాం. ఈ యొక్క వాక్యమును మన మధ్యలో దీవించునుగాక. మరి బల్లలో పాలు పొందుదాము. ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకొని మనకు మనం పరీక్షించుకొని క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని గుర్తుగా ఇచ్చిన ఆ బల్లలో పాలు పొందుదాం. తన పరిశుద్ధమైన రక్తాన్ని గుర్తుగా ఇచ్చిన ఆ పాత్రలో కూడా పాలు పొందుదాము. అయిపోయింది.